అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మల్లె మొక్కకి మనం తినే పదార్థాలతో ఫర్టిలైజర్ ఇచ్చి ఒక బలమైన లిక్విడ్ని ఇద్దామండి. ఈ ఫర్టిలైజర్, ఈ లిక్విడ్ ఇవ్వడం వలన మల్లె మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయండి. మనం మల్లె మొక్కకి పువ్వులు ఆగగానే రకరకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి బలానికి. అలా ఇస్తూ ఉంటే వెంటనే మొక్కకి మొగ్గలు వచ్చి పువ్వులు వస్తాయి. ఇది మన మల్లె మొక్క అండి. ఈ మల్లె మొక్క చాలా పూలు పూసిందండి. మార్చి నుంచి ఇప్పటి వరకు బాగా పూలు పూసింది. ఇప్పుడు ఆగిపోయాయండి. ఆగిపోవడం అంటే పూర్తిగా ఆగిపోలేదు, కొంచెమే పూస్తున్నాయి. చూడండి, ఈ మల్లెపూలు మంచి స్మెల్ అండి, మంచి సువాసన. పువ్వు కూడా చాలా పెద్దది, చిన్న గులాబీ పువ్వు సైజులో ఉంటాయండి ఈ మల్లెలు. మొక్క నిండా వస్తాయండి మల్లెపూలు, కానీ ఈ మధ్య తగ్గాయి వారం నుంచి. అందుకని నేను బలానికి ఫర్టిలైజర్ లిక్విడ్ ఇస్తున్నాను. ఈరోజు మల్లె మొక్కకి స్వీట్ అండి, ఈ స్వీట్, ఈ లడ్డు, ఈ రెండిటితో ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మన ఇంట్లో మనం స్వీట్స్ తీసుకొచ్చాక కొన్ని తినేసి కొన్ని పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉండడమే కాకుండా మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. ఇవి మన మొక్కలకు కూడా బలమేనండి ఈ స్వీట్స్. అందుకని ఈరోజు నేను లడ్డుని, స్వీట్ని ఫర్టిలైజర్గా ఇస్తున్నాను. ఇంక ఇచ్చేద్దామండి ఫర్టిలైజర్. మొక్కకి దూరంగా గుంత తీయాలండి. మనం కిచెన్ వేస్ట్ ఇచ్చినా లేదా వేరే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ మొక్కకి దూరంగా గుంత తీయాలి. స్వీట్సే కాదండి, మన ఇంట్లో ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏవైనా కానీ వేస్ట్గా ఉంటే మాత్రం మొక్కలకి ఇవ్వాలి. మొక్కలకి ఇస్తే పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. పూల మొక్కలైతే పూలు బాగా పూస్తాయండి. కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు అయితే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు పూత, పిందె బాగొస్తుంది. ఇంక ఇచ్చేద్దామండి లడ్డు, స్వీట్ని ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాం మల్లె మొక్కకి. ఇలా తుంపి వేస్తున్నానండి. ఇలా తుంపేస్తే ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోతుంది, మొక్కకి ఫాస్ట్గా అందుతాయి పోషకాలు. రెండు మిక్స్ చేశానండి, లడ్డుని, స్వీట్ని. ఇంక ఈ ఫర్టిలైజర్ని మల్లె మొక్కకి ఇచ్చేద్దాము. ఈ గుంతలో వేసేస్తున్నానండి. ఇలా వేసేసాక మట్టితో కప్పేసేయాలి. ఇలా మట్టితో కప్పేయడం వలన ఈగలు కానీ, పురుగులు కానీ, దోమలు కానీ, చీమలు కానీ ఏవీ రావండి. మీరు అనుకోవచ్చు, స్వీట్లు పెట్టారు కదండి మరి చీమలు వస్తాయి అని. చీమలు రావండి. మనము లోతుగా గుంత తీసి గుంతలో వేసేసాము, పూర్తిగా మట్టితో కప్పేసాము, అందుకని చీమలు రావు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రం ఒక స్పూన్ పసుపు తీసుకోండి. పసుపు తీసుకుని మొక్క చుట్టూ చల్లండి, అప్పుడు అసలు చీమలే రావండి. పసుపు కూడా మొక్కలకి చాలా మంచిది. మొక్కకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, వేరు పురుగు, వేరు తెగులు ఇలాంటివి ఉన్నా కానీ పోతాయి. మీకు డౌట్ ఉంటే
పసుపు వేయండి. చూపిస్తాను ఎలా వేయాలో. చీమలు అయితే రావండి. మీరు మళ్ళీ మెసేజ్ పెడతారు కదా, కామెంట్లో పెడతారు కదా చీమలు వస్తాయని, అందుకని ఇది కూడా చూపిస్తున్నాను మీకు. ఒక స్పూను పసుపు తీసుకోండి, ఇలా మొక్క చుట్టూ చల్లండి. ఇంకా చీమలు కానీ పురుగులు కానీ ఏవీ రావండి. మొక్క సేఫ్గా ఉంటుంది. మనం ఇచ్చిన ఫర్టిలైజర్లోని పోషకాలన్నీ మొక్క గ్రహిస్తుందండి. అప్పుడు మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతుంది. మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. ఇప్పుడు ఈ మల్లె మొక్కకి మనం బలమైన లిక్విడ్ కూడా ఇచ్చేద్దాము. ఈరోజు బలమైన ఫర్టిలైజర్, బలమైన లిక్విడ్ ఇస్తున్నాం కదండి. ఎక్కువ బలం అందుతుంది మల్లె మొక్కకి. ఎక్కువ బలం అందటం వలన ఫాస్ట్గా గ్రో అవుతుంది అండి మల్లె మొక్క. మొగ్గలు పూలు ఫాస్ట్గా వచ్చేస్తాయి, మొక్క నిండా వస్తాయండి. ఇప్పుడు తక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఫర్టిలైజర్ లిక్విడ్ బలానికి ఇస్తున్నాం కాబట్టి మొక్క నిండా వస్తాయి. లిక్విడ్ ఇద్దామండి. ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి. ఇందులో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. మనం తినే పదార్థాలన్నీ ఇందులో ఉంటాయండి. అందుకని మొక్కలకి చాలా బలము. మనం ఈరోజు బలానికి ఫర్టిలైజర్ ఇచ్చాము, బలానికి లిక్విడ్ కూడా ఇద్దామండి. ఈ లిక్విడ్ బలానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అన్ని లిక్విడ్లో కల్లా కూడా పవర్ఫుల్ లిక్విడ్ అండి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్. ఎందుకంటే మనం తినే పదార్థాలు మొత్తం అన్ని రకాలు ఉంటాయండి ఇందులో. మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ని కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడానికి నిల్వ పెట్టుకోవచ్చు కిచెన్ వేస్ట్ లిక్విడ్ని. ఎలా నిల్వ పెట్టుకోవాలి అంటే, కిచెన్ వేస్ట్ లిక్విడ్ 10 లీటర్లకి 1/2 కేజీ బెల్లం వేయండి. 1/2 కేజీ బెల్లం వేస్తే నెల 2 నెలలు ఈజీగా నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువే నిల్వ ఉంటుందండి, ఎక్కువ రోజులే. కాకపోతే నేను నెల 2 నెలలకి అయిపోజేసేస్తాను. బెల్లం కూడా మొక్కలకి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం బెల్లం కలపటం వల్ల మొక్కలకి ఐరన్ అందుతుంది. ఐరన్ అందటం వలన మొక్కలు హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి. బెల్లం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మొక్కకి. మొక్కలకి ఐరన్, కాల్షియం చాలా అవసరం అండి. ఎగ్ షెల్స్తో కాల్షియాన్ని అందించవచ్చు మొక్కలకి. బెల్లం వల్ల ఐరన్ అందించవచ్చు మొక్కలకి. ఈ రెండు కూడా మొక్కలకి చాలా ఇంపార్టెంట్. నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్లోనే బెల్లం కలుపుతానండి. సపరేట్గా బెల్లం ఇచ్చే బదులు మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్లో కలిపామనుకోండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ బెల్లం రెండూ ఇవ్వచ్చు ఒకేసారి. ఈ రెండిటిలోని పోషకాలు మొక్కకు అందుతాయి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా నిల్వ ఉంటుంది 2-3 నెలలు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం మళ్ళీ మొక్కకి ఇద్దాము. బెల్లము చాలా కాస్ట్ కదండి అని మీరు అనుకోవచ్చండి. తక్కువ ఖరీదులో బెల్లాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు అన్ని షాపుల్లో దొరుకుతుంది తక్కువ రేట్లో. ఆ బెల్లాన్ని తెచ్చుకోవాలి మనం మొక్కలకి. ఆ బెల్లాన్ని తెచ్చుకుని మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్లో కానీ, లేదా మనం రకరకాల లిక్విడ్స్ తయారు చేస్తుంటాం కదండి, ఆ లిక్విడ్స్లో కలుపుకోవాలి. అప్పుడు ఆ లిక్విడ్స్ 2-3 నెలలు నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు. ఇచ్చేద్దామండి మొక్కకి, మళ్ళీ మొక్కకి. రెండు మొగ్గులు ఇస్తున్నా. ఇంకా సరిపోతాయండి 2 మొగ్గులు. మనం ఈరోజు బలానికి ఫర్టిలైజర్ ఇచ్చాము, బలానికి లిక్విడ్ ఇచ్చాము. మల్లె మొక్కకి ఎక్కువ బలం అందుతుందండి ఈ రెండిటి వల్ల. మల్లె మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరిగి
మొగ్గలు పూలు మొక్క నిండా వస్తాయి.